భద్రాచలం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ వద్ద వేయించేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. राजाधिराजाय वसन्यदाहिने नमो वैमहे श्रवणाय कुर्महे समे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरोर्नमः अन्तस्तरतभूतेषुहाय विश्वमूर्तिशं ओम यज्ञष्कं प्रत्योजातपुरस्यं प्रत्योजाताय नमो नमः। भवे भवेनादुहे वस्वन्धोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः। कालाय नमो कलविकरणाय नमो कलविकरणाय नमो वराय नमो वरप्रवराय नमो सर्वभूतदमनाय मनोन्मनाय नमः। अघोरेभ्यो दघोरेभ्यः सर्वेभ्यः सर्वजर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो धीमहि तन्नो दुर्गः प्रचोदयात्। सिंहवाहनाय विद्महे शूलहस्ताय धीमहि तन्नो दुर्गः प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डः प्रचोदयात्। सर्वजनानां स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धिरस्तु। यजमानस्य संकल्पित सकल कार्य दिग्विजय बल सिद्धिरस्तु। सकल व्यापार व्यवसाय उद्योग विद्याभिवृद्धिरस्तु। गृहे धन कनक वस्तु वहनादि अष्टैश्वर्य प्राप्तिरस्तु। अष्टलक्ष्मी वैभव लक्ष्मी स्थिरनिवास सिद्धिरस्तु। उमा समेत रामलिंगेश्वर स्वामी देवता अनुग्रह सिद्धिरस्तु तथास्तु। अवश्ये चित्रमाचापयामि चामराभ्यं वीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि। त्यातना मोक्ष तपः पूजा क्रियादिषु योनं सम्पूर्णतां याति सद्यो वन्दे महेश्वरं सर्वात्मकः। एतस्यं श्री उमा समेत रामलिंगेश्वर स्वामी देवता उमादेवी देवता अर्पितमस्तु। भद्रं ओम निधनपतये नमः। निधनपदान्तिकाय नमः। ऊर्ध्वाय नमः। ऊर्ध्वलिङ्गाय नमः। हिरण्याय नमः। हिरण्यलिङ्गाय नमः। स्वर्णाय नमः। सुवर्णलिङ्गाय नमः। दिव्याय नमः। दिव्यलिङ्गाय नमः। भवाय नमः। भवलिङ्गाय नमः। शर्वाय नमः। सर्वलिङ्गाय नमः। बालाय नमः। बाललिङ्गाय नमः। शिवाय नमः।
सकलं निष्कलगन्धशक्ति ज्ञानग्रहत्मकं गुरुन् परान् परान् नत्वा गुरुवं शाक्रमोदितान् सदाशिवमनन्दन्ति श्रीकण्ठः पुनरम्बिकां गृहं विश्वं दातारं स्मरेत् सप्तगुरुन् क्रमात् सदाशिवादि सप्तगुरुभ्यो नमः భక్తమహాశివుడి విజ్ఞప్తి మన భద్రాచల క్షేత్రంలోని వెంకటేశ్వర కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయనందున జ్యేష్ఠమాస సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి 8:30 గంటల నుండి కూడా రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రుద్రాభిషేక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ప్రతి సోమవారం కూడా ఉదయం 8:30 గంటలకు సామూహికంగా రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అభిషేకంలో పాల్గొల్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో 8:15 కల్లా ఆలయం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు వచ్చే ఆషాఢ మాసం, ఈ ఆషాఢ మాసంలో ఏంటి అని చెప్పనంటే గుప్త నవరాత్రులు జరుగుతూ ఉంటారు. అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో 4 నవరాత్రుల్లో భాగంగా మనకి ఆశ్వీజ మాసంలో ఒక నవరాత్రులు జరుగుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో జరిగే నవరాత్రులు వారాహి నవరాత్రులు కనుక శాస్త్రం చెప్తోంది. పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఆలయం నందున అమావాస్య ఎప్పుడైతే 25వ తారీఖు నుండి అమావాస్య ప్రారంభమవుతుందో ఆషాఢమాస అమావాస్య నుంచి అంటే జ్యేష్ఠమాస అమావాస్య నుండి 25వ తారీఖు వారాహిదేవికి అభిషేకము పంచామృతాలతో, అలాగే 26 నుంచి కూడా 9 రోజుల పాటు అమ్మవారికి రాత్రి 7:30 గంటలకు కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వారాహి నవరాత్రుల్లో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైతే ఉన్నారో ముందుగా ఆలయం వద్దకు వచ్చి అర్చక స్వామి ఆలయాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ఈ వారాహి నవరాత్రుల్లో పాల్గొన్న వారందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎలాగైతే అనుగ్రహిస్తారయ్యా అని చెప్పనంటే భూ సమస్య దోషాలున్నా, లేదా కోర్టు వ్యవహారాలున్నా, లేదా శత్రుబాధలున్నా కూడా ఆ అమ్మవారు త్వరగా నివృత్తి చెందుతుందని చెప్పని శాస్త్రం చెప్తుంది. మనకి వారాహిదేవి గుళ్ళు చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే కాశీలో ఏదైతే వారాహిదేవి రక్షకురాలుగా ఉంటుందో అలాగా మనలందరినీ కూడా సకల దుష్ట శక్తుల నుండి కూడా మనల్ని రక్షిస్తుందన్నట్టుగా శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎవరైనా కానీ వీలున్నంత వరకు కూడా ఆలయానికి వచ్చి స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ నమః.